Good morning. Good morning. In our previous class, we have seen introduction for UJT, Uni-Junction Transistor. Okay, so let us move on to the concepts of UJT, Uni-Junction Transistor. Okay, in the previous class, we have seen why the name UJT came. Okay, and how the circuit is constructed. How the circuit is constructed, right? So మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను మీకు సర్క్యూట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి అన్నదన్నమాట. ఓకే, సర్క్యూట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి అన్నది, రైట్? సో గమనించండి, టెల్లింగ్ హియర్, let us take a p and diode. Let us take a p and diode, right? సో ఏం చేస్తున్నాము, ఇది డయోడ్, రైట్? ఈ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ రాబట్టాలి. ఓకేనమ్మా, ఈ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ మనం రాబట్టాలి. డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ రాబట్టాలి అంటే ఏం కావాలి? ఆ డయోడ్ యొక్క టెర్మినల్స్ దగ్గర గమనించండి, ఆ డయోడ్ యొక్క టెర్మినల్స్ దగ్గర ఫ్లో అయ్యే వోల్టేజ్ ఎంత, ఫ్లో అయ్యే వోల్టేజ్ ఎంత, ఓకే, అది కావాలి. డయోడ్ టెర్మినల్స్ దగ్గర ఫ్లో అయ్యే వోల్టేజ్ మనం కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాము, వోల్ట్ మీటర్ పెడతాము, అంతే కదా? వోల్ట్ మీటర్ పెడతాము. సో వోల్టేజ్ కనుక్కోవాలి అంటే వోల్ట్ మీటర్ ద్వారా కనుక్కోవాలి వోల్టేజ్. ఓకే, అండ్ సెకండ్ ఏంటంటే మనం ఈ డయోడ్ యొక్క టెర్మినల్స్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ కావాలి. ఓకే, సో మనము ఈ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ రాబడుతున్నాము అంటే మీనింగ్ ఏంటి? వోల్టేజ్ అక్రాస్ డయోడ్ కావాలి, తర్వాత కరెంట్ ఫ్లోయింగ్ త్రూ డయోడ్ కావాలి. ఓకేనమ్మా, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ డయోడ్ కావాలి, రైట్? సో గమనించండి, మనం వోల్టేజ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాము, వోల్ట్ మీటర్ పెడతాము. ఓకేనమ్మా, వోల్ట్ మీటర్ పెడతాము. అదే కరెంట్ కనుక్కోవాలంటే అమ్మీటర్ పెడుతున్నాము. ఓకేనండి, వీఆర్ యూజింగ్ అమ్మీటర్, రైట్? అయితే కీప్ ఇన్ మైండ్ వన్ థింగ్, వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడాను ప్యారలల్ గానే పెట్టాలి. విషయం తెలుసు కదా మీకు, ఇది ఆల్రెడీ మీకు ఇది ఎన్యూలో వస్తుంది. ఓకే, వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడాను ప్యారలల్లోనే పెట్టాలి. అమ్మీటర్ ఎప్పుడు ఎలా పెట్టాలి, సిరీస్లో పెట్టాలి. ఓకేనా, అమ్మీటర్ ఎప్పుడు కూడాను సిరీస్లో పెట్టాలి. సో ఆల్వేస్ వోల్ట్ మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ and always ammeter is connected in series. Okay, always voltmeter connected in parallel and always ammeter is connected in series. Okay, ఇది వోల్ట్ మీటర్ అమ్మీటర్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక్కోవాలంటే మనం ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఏమిస్తాము, వోల్టేజ్ సోర్స్ ఇస్తాం. ఓకేనా అండి, వాట్ ఈస్ ద ఇన్పుట్ హియర్, వోల్టేజ్ సోర్స్. ఓకే, అది వోల్ట్ మీటర్ కాదమ్మా, అది వోల్టేజ్ సోర్స్. ఏసీ వోల్టేజ్ సోర్స్ కానీ డిసి వోల్టేజ్ సోర్స్ కానీ ఇస్తామన్నమాట. ఓకే, ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్ ఇస్తామన్నమాట. ఓకే, మరి లెట్ అస్ సపోజ్ డిసి అనుకుందాము, ఎక్కువ మనం డిసి ఉపయోగిస్తుంటాం కాబట్టి సర్క్యూట్స్ అనాలిసిస్ కోసం. ఓకే, లెట్ అస్ సపోజ్ ఐఎమ్ గివింగ్ ఎ డిసి వోల్టేజ్ సోర్స్. మరి డిసి వోల్టేజ్ సోర్స్ సింబల్ ఏంటి, ఇది, అంతేనా? దిస్ ఇస్ ద సింబల్ ఫర్ వోల్టేజ్ సోర్స్. ఓకే,
ఇది పాజిటివ్, ఇది నెగటివ్. మనం ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ని ఏ విధంగా ఇవ్వాలి అంటే, మనం ఈ డయోడ్ని మనం ఫార్వర్డ్ బయాస్ చేస్తున్నామా, రివర్స్ బయాస్ చేస్తున్నామా అన్న కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని మనం ఈ వోల్టేజ్ సోర్స్ ఇవ్వాలి. ఓకేనండి? అన్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనము వోల్టేజ్ సోర్స్ ఇవ్వాలి. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు పిఎన్ డయోడ్, జీనార్ డయోడ్, టన్నెల్ డయోడ్, ఓకే, యూజేటి, ఓకే, బీజేటీలో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. తర్వాత ఫెట్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, అందులో ఎన్ ఛానల్ ఫెట్, పి ఛానల్ ఫెట్. ఓకేనా? తర్వాత మాస్ఫెట్కి వస్తాం మళ్ళీ మనం. ఓకేనా అండి? మాస్ఫెట్ అంటే మళ్ళీ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్, డిప్లీషన్ మోడ్ మాస్ఫెట్. ఈ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ లో మళ్ళీ ఎన్ టైప్, పి టైప్. డిప్లీషన్ మోడ్ మాస్ఫెట్ లో మళ్ళీ ఎన్ టైప్, పి టైప్. ఇలా దగ్గరగా మీకు ఒక 10 నుంచి ఒక 15 సర్క్యూట్లు ఉంటాయమ్మా మనకి ఈడీసీలో. ఇక్కడి నుంచి వస్తాయి అన్నమాట. సో సర్క్యూట్ కన్స్ట్రక్షన్ అన్నది మీరు ఈ 15 సర్క్యూట్స్ గుర్తుంచుకోవడం తేలిక, లేకపోతే ఈ 4 పాయింట్లు మనం గుర్తుంచుకొని, ఈ 4 పాయింట్లు మనం గుర్తుంచుకొని, 4 పాయింట్లు కాదు 3 పాయింట్లే, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఈ 3 పాయింట్లు గుర్తుంచుకొని ఎన్ని సర్క్యూట్స్ అయినా కన్స్ట్రక్ట్ చేయడం తేలిక, అది మీరు ఆలోచించండి. ఓకేనా? సో 15 సర్క్యూట్లు విడివిడిగా గుర్తుంచుకోవడం కన్నా సరే ఒక సర్క్యూట్నే మనము 3 పాయింట్లు గుర్తుంచుకుంటే 15 ఏంటి ఇంకా 20 సర్క్యూట్లు, 30 సర్క్యూట్లు ఎన్ని ఇచ్చినా సరే మీరు ఈ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని మనము సర్క్యూట్స్ డిజైన్ చేసుకుంటాము. ఓకేనా అండి? సో మనం ఇప్పుడు యూజేటీ చెప్పుకుంటున్నాం కాబట్టి దీని గురించి ముందుగా చెప్పేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను మీకు. రైట్? సో లెట్ us సపోజ్ పిఎన్ డయోడ్ తీసుకుందామండి. అంటే మనకి ఇక్కడ ఏం మారుతుంది అంటే సర్క్యూట్ మొత్తం అదే ఉంటుందమ్మా. పిఎన్ డయోడ్ అయితే పిఎన్ డయోడ్ సింబల్ పెడతాము, జీనార్ డయోడ్ అయితే జీనార్ డయోడ్ సింబల్ పెడతాము, టన్నెల్ డయోడ్ అయితే టన్నెల్ డయోడ్ సింబల్ పెడతాము, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అయితే కామన్ బేస్ సింబల్ పెడతాము. అంటే ఒక్క సింబల్ మాత్రమే మారుతుంది. ఇక సర్క్యూట్ కాంపోనెంట్స్ మొత్తము కూడా ఒకేలాగా ఉంటాయి. ఓకేనండి? సర్క్యూట్ కన్స్ట్రక్షన్ మొత్తము కూడాను ఒకేలాగా ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. రైట్? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి? డయోడ్ సర్క్యూట్ ఇప్పుడు నేను కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనామా? ఇప్పుడు డయోడ్ సర్క్యూట్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ రాబట్టాలి ఇప్పుడు నేను. అంటే ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్, డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్, డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్, రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ మనం కనుక్కోవాలన్నమాట. సో అంటే ఏం కనుక్కోవాలి? ఈ టెర్మినల్స్ ద్వారా ఉన్న వోల్టేజ్ ఎంత, ఈ టెర్మినల్స్ ద్వారా ఉన్న వోల్టేజ్ ఎంత, ఈ టెర్మినల్స్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ ఎంత. ఓకేనా అండి? ఈ టెర్మినల్స్ ద్వారా మనకి ఫ్లో అయ్యే కరెంట్ ఎంత. ఓకే, ఇది మనకి ముందు కావాలి. రైట్? ఇప్పుడు మీరు రిప్లై ఇవ్వండమ్మా నాకు. వోల్టేజ్ కనుక్కోవాలంటే మనం ఏం ఉపయోగిస్తాము? వోల్ట్ మీటర్ ఉపయోగిస్తాము. ఇఫ్ యూ వాంట్ టు కరెంట్ మనం ఏం ఉపయోగిస్తాము? అమ్మీటర్ ఉపయోగిస్తాము. ఓకేనా అండి? వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి చెప్పండి ఇప్పుడు నాకు. సిరీసా ప్యారలలా? ఇది యానోడ్ ఆఫ్ డయోడ్, దిస్ ఈస్ క్యాథోడ్ ఆఫ్ డయోడ్. రిప్లై ఇవ్వాలమ్మా మీరు. వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తాము? సిరీసా ప్యారలలా? రిప్లై ఇవ్వాలి. ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ కదా. ప్యారలల్ అంటే ఏంటి? ఇదిగో ఇది వోల్ట్ మీటర్. ఓకేనా అండి? వోల్ట్ మీటర్. ఓకే, సో ప్యారలల్ అంటే ఇదే కనెక్షన్, దిస్ ఇస్ ద ప్యారలల్ కనెక్షన్. అవునా కదా? రైట్? ఇప్పుడు వాట్ హౌ యూ కనెక్ట్ అమ్మీటర్? అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తారండి మీరు? సిరీసా ప్యారలల్? సిరీస్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? దేని సిరీస్ కనెక్ట్ చేయాలండి?
సిరీస్ లో కనెక్ట్ చేయాలి కదా, దేనికి సిరీస్ లో కనెక్ట్ చేయాలి? ఎప్పుడు కూడా అమ్మీటర్ ని వోల్టేజ్ సోర్స్ కి సిరీస్ కనెక్ట్ చేయాలన్నమాట. ఓకేనమ్మా? లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఏ వోల్టేజ్ సోర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వోల్టేజ్ సోర్స్, ఇది వోల్ట్ మీటర్ కాదండి, వోల్టేజ్ సోర్స్. ఓకేనమ్మా? వోల్టేజ్ సోర్స్. ఓకే, సర్క్యూట్ ఇక్కడ పూర్తి చేయట్లేదండి మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ కి సిరీస్ కనెక్ట్ చేయాలి అంటే ఎక్కడ కనెక్ట్ చేయాలి? నేను ఇక్కడైనా కనెక్ట్ చేయాల్సింది. ఇది వోల్టేజ్ సోర్స్ అయితే దిస్ ఈజ్ ద అమ్మీటర్. వోల్టేజ్ సోర్స్ కి సిరీస్ గా కనెక్ట్ చేస్తున్నాము. అంతేనా అమ్మా? ఇది అమ్మీటర్ సింబల్. అంతేనా కదా? ఇది రైట్ ఆర్ రాంగ్? ఓకే, సో మీరు గుర్తుంచుకోండి, యానోడ్ కి ఏ అని పెడతాము, అమ్మీటర్ కి ఏ అని పెడతాము. మీరు ఇది అమ్మీటరా యానోడ్ అని చెప్పి అడగద్దు. ఓకే, అది మీకు గుర్తుండిపోవాలి. డయోడ్ కి యానోడ్ ఉంటుంది, అమ్మీటర్ సింబల్ యారో మార్క్ పెడతాం ఆర్ ఏ అని పెడతాం లోపల. ఓకేనండి? అది రైట్. ఇప్పుడు మన సర్క్యూట్ కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఫార్వర్డ్ బయాసా రివర్స్ బయాస్ కనెక్ట్ చెయ్యాలా అన్న దేని మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ అపాన్ వోల్టేజ్ సోర్స్. అవునా కదా? యానోడ్ అంటే ఏంటి? పి, ఇక్కడ పి టైప్. అంతేనా కదా? క్యాథోడ్ అంటే ఎన్ టైప్. అంతేనా కదా అమ్మా? అంతేనా కదా? రైట్. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే చూడండి, ఇక్కడ చెప్తాను మీకు. నేను కింద బొమ్మ గీస్తున్నాను. ఇది పిఎన్ డయోడ్, స్కీమాటిక్ గీస్తున్నాను. దీన్నేమో సర్క్యూట్ అంటామండి. ఓకే, ఇప్పుడు నేను గీస్తున్న స్కీమాటిక్ అంటున్నాం అనమాట. రైట్. ఇది పి, ఇది ఎన్, ఇది పి, ఇది ఎన్. ఓకేనండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు బయాసింగ్ గీసేయండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది బాగా మీకు. ఓకే, ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి? పి టైప్ కి పాజిటివ్, ఎన్ టైప్ కి నెగటివ్ ఇస్తే ఏమవుతుందమ్మా? ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అవునా కాదా? రైట్. సో పి టైప్ కి పాజిటివ్, ఎన్ టైప్ కి నెగటివ్ ఇచ్చాను. ఇదేంటిది? వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు నాకేం కావాలి? డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ కావాలి. అంటే ఏం చేయాలి? వోల్ట్ మీటర్ అమ్మీటర్లో పెట్టాలి దానికి. అంతే కదా? అవునా కదా? సో వోల్ట్ మీటర్ ఎలా పెడతాము? ప్యారలల్లో పెడతాము. ఇదిగో వోల్ట్ మీటర్. ఓకేనండి? ఇది వోల్ట్ మీటర్. అమ్మీటర్ ఎలా పెడతామండి? సిరీస్ లో పెడతాము కదా? ఇదిగో సిరీస్ లో అమ్మీటర్. వోల్టేజ్ సోర్స్ కి సిరీస్ లో అమ్మీటర్ పెడతాము. ఇప్పుడు నాకు ఇదేనా సర్క్యూట్? అయితే గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఒక వోల్టేజ్ సోర్స్ కి మనము ఇది వోల్టేజ్ సోర్స్ కదమ్మా. సి హియర్, దిస్ ఈజ్ వోల్టేజ్ సోర్స్ కి మనము ఈ సర్క్యూట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? సర్క్యూట్ కాంపోనెంట్స్. ఓకేనండి? సర్క్యూట్ కాంపోనెంట్స్. ఈ సర్క్యూట్ కాంపోనెంట్స్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చెయ్యము ఎప్పుడు కూడా. అదొకటి గుర్తుంచుకోండి మీరు. ఓకే, వోల్టేజ్ సోర్స్ కి సర్క్యూట్ కాంపోనెంట్స్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేయకుండా ఏం చేస్తాము అంటే, మనము మధ్యలో ఈ వోల్టేజ్ సోర్స్ కి తర్వాత ఈ సర్క్యూట్ కాంపోనెంట్స్ కి మధ్యలో మనం ఒక రెసిస్టెన్స్ పెడతాము. ఓకేనండి? విల్ ప్లేస్ వన్ రెసిస్టెన్స్. ఇప్పుడు మన సర్క్యూట్ తయారైపోయిందమ్మా. అది స్కీమాటిక్ అనమాట. దిస్ కాల్డ్ స్కీమాటిక్. ఓకే, ఎందుకని ఇక్కడ రెసిస్టెన్స్ పెడతాము అంటే,
సడన్ గా ఒకవేళ నేను ఈ వోల్టేజ్ సోర్స్ ని పెంచేసాను అనుకోండి అమ్మా, ఇప్పుడు రెసిస్టెన్స్ లేదనుకుందాం, రెసిస్టెన్స్ లేదనుకుందాము. ఓకే, రెసిస్టెన్స్ లేదు. సడన్ గా ఇప్పుడు నేను వోల్టేజ్ సోర్స్ ని పెంచేశాను. అప్పుడు ఏమవుతుంది, డివైస్ లోపలికి కరెంట్ ఎక్కువగా వెళ్ళిపోతుంది. సడన్ గా ఒక్కసారి హై కరెంట్స్ ఫ్లో అయిపోతే డయోడ్ కాలిపోవచ్చు, సర్క్యూట్ కాలిపోవచ్చు. ఓకేనా అండి? కాబట్టి ఏం చేయాలి, నేను సడన్ గా కనుక ఒక్కొక్కసారి వోల్టేజ్ పెరిగిపోతే, పెంచేస్తే, ఓకేనామా, పెరిగిపోవచ్చు, పెంచచ్చు. పెంచేస్తే ఈ హై కరెంట్ ఫ్లో అయిపోతుంది కాబట్టి ఈ హై కరెంట్ వలన సర్క్యూట్ పాడవకూడదు, కాలిపోకూడదు, డివైస్ డయోడ్ కాలిపోకూడదు. అందుకేం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ పెడతానండి. ఓకే, వాట్ ఈస్ రెసిస్టెన్స్? విచ్ అపోజెస్ కరెంట్. కాబట్టి సడన్ గా కనుక కరెంట్స్ ఏమన్నా పెరిగితే ఇక్కడ రెసిస్టెన్స్ పెట్టడం వల్ల కొంత కరెంట్ అనేది అపోజ్ చేస్తుంది, కొంత కరెంట్ అనేది అపోజ్ చేస్తుంది. కరెంట్ కొంత అపోజ్ చేయడం వల్ల లార్జ్ కరెంట్స్ ఒకేసారి సర్క్యూట్ ఫ్లో అవ్వవు. కాబట్టి ఇంకా డయోడ్కి నాకు ఇబ్బంది కలగదు, డయోడ్కి నాకు ఇబ్బంది కలగదు, డయోడ్ కాలిపోదు. ఓకేనా అండి? అర్థమవుతుందా అమ్మా? రైట్, క్లియర్గా ఉందా మీకు ఇప్పుడు? సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సర్క్యూట్ స్కీమాటిక్ గీసుకోండి. స్కీమాటిక్ గీసుకుంటే సర్క్యూట్ ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను చేయలేదు, ఈ పిఎన్ డయోడ్ బదులు ఇదిగోండి, ఇక్కడ నేను రాసిన పిఎన్ డయోడ్ బదులుగా ఇక్కడ సింబల్ పెట్టా. వోల్ట్ మీటర్, ఇదిగో వోల్ట్ మీటర్. అమ్మీటర్, ఇదిగో అమ్మీటర్. ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ యాడ్ చేయాలి, అవునా కదా? రెసిస్టెన్స్ ని యాడ్ చేయాలి. సో ఇదిగో రెసిస్టెన్స్ ని యాడ్ చేశాను. సో రెసిస్టెన్స్ కూడా ఇప్పుడు నాకు యాడ్ అయిపోయింది, ఇదిగో రెసిస్టెన్స్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ ఇవ్వాలి నేను. ఇదేం బయాసింగ్? ఇది ఫార్వర్డ్ బయాస్. కాబట్టి పి టైప్ కేమో పాజిటివ్, ఎన్ టైప్ కేమో ఇలా వచ్చి నెగిటివ్ ఇచ్చామన్నమాట. మనము నెగిటివ్ ఇచ్చాము మనము. ఓకేనా అండి? అర్థమవుతుందమ్మా అందరికి క్లియర్గా? రైట్. కాబట్టి ఫార్వర్డ్ బయాస్ చేస్తున్నాం మనం దీన్ని. అంటే ఏం చేస్తాం ఇప్పుడు, ఈ వోల్టేజ్ సోర్స్ బదులుగా ఇక్కడ నేను పాజిటివ్ ఇక్కడ పెడతాను, నెగిటివ్ ఇలా పెడుతున్నాను, సర్క్యూట్ని క్లోజ్ చేసేస్తున్నాను. అంతేనా? ఇప్పుడు ఈ సర్క్యూట్ ఒకటే అయిపోయిందా? ఓకే, క్లియర్గా ఉందా? రైట్ రైట్. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్స్ అన్నిటికీ ఉపయోగిస్తామండి. జనరేటర్కి కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రివర్స్ బయాస్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు నాకు? ఇప్పుడు రివర్స్ బయాస్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు నాకు? రిప్లై ఇవ్వండి అమ్మా. ఇప్పుడు ఇదే సర్క్యూట్ని, ఓకే, ఇదిగోండి ఇదే సర్క్యూట్, ఇదే స్కీమాటిక్ సర్క్యూట్ని ఇప్పుడు నేను రివర్స్ బయాస్ చేయాలి, ఓకే. అంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు నాకు? మీరు రిప్లై ఇవ్వండి. ఇదే స్కీమాటిక్ని ఇప్పుడు నేను రివర్స్ బయాస్ కనెక్ట్ చేయాలి, ఓకే. అప్పుడు ఏం చేయాలి? రిప్లై ఇవ్వండి నాకు మీరు. పీకి ఏమో నెగిటివ్ ఛార్జ్ ఇవ్వాలి సార్, ఎన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఇవ్వాలి. పీకి నెగిటివ్ ఛార్జ్, ఎన్కి పాజిటివ్ ఛార్జ్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 1 second అమ్మా, ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ దిస్. ఓకే, సో చూడండి ఇప్పుడు పీ సైడ్కేమో, ఇదిగోండి పీ సైడ్కేమో
నెగిటివ్ ఇవ్వాలి, ఎన్ సైడ్ వేవ్కి ఏమో పాజిటివ్ ఇవ్వాలి, అంతేనా? సో ఇదే మళ్ళీ మీరు ఇక్కడ రిఫ్లెక్ట్ చేయాలి, ఇక్కడ రిఫ్లెక్ట్ చేయాలి ఇక్కడ మీరు, ఓకేనా అండి? ఇక్కడ మీరు రిఫ్లెక్ట్ చేయాలి సింబల్. ఇది స్కిమాటిక్ సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్ డయాగ్రామ్ లో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ చేస్తే రివర్స్ బ్యాస్ అయిపోయింది, అంతే. ఒకవేళ ఇదే సర్క్యూట్ ని మీరు ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఫర్ జిఆర్ డయోడ్, ఇది పిఎన్ డయోడ్ కదా, జిఆర్ డయోడ్ లాగేస్తారండి, సేమ్. జిఆర్ డయోడ్ కూడా సేమే, ఎక్కడ తేడా ఉండదు. జిఆర్ డయోడ్ అంటే ఏంటి? హెవీ డోప్డ్ పిఎన్ డయోడ్, ఓకేనా? సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇప్పుడు నాకు ఇది జిఆర్ డయోడ్ అవుతుంది అనమాట. అప్పుడు సింబల్ మారుతుంది, అంతే. దిస్ ఈజ్ సింబల్ ఫర్ జిఆర్ డయోడ్. ఓకే, అర్థమైందా అండి? ఇదేమో పిఎన్ డయోడ్, ఇలా గీస్తేనేమో పిఎన్ డయోడ్, ఇక్కడ జెడ్ షేప్ లో పెడితేనేమో గీతల్ని జిఆర్ డయోడ్ అనమాట. అదే ఇక్కడ నేను మార్చాను సర్క్యూట్ లో, ఓకేనా అమ్మా? అది రైట్. ఇది మీకు క్లియర్ అయితే కనుక యూజేటి సర్క్యూట్ చేద్దామండి ఇప్పుడు మనము. ఓకే, ఇది మీకు క్లియరా కాదా? క్లియర్ అయితే ఐ విల్ గో ఫర్ యూజేటి సర్క్యూట్, ఎందుకంటే కొద్ది కాంప్లెక్స్ గా ఉంటుంది. Is it clear for you? Yes, sir. Right. And now I am going to UJT. Okay. UJT circuit. See here. UJT యొక్క సింబల్ ఏంటండి? ఇదేనా? This is the symbol for UJT. Okay. First of all, పని చేద్దాం మనం. స్కిమాటిక్ గీసుకుందాము. ఫస్ట్ స్కిమాటిక్ గీద్దాం. స్కిమాటిక్ నుంచి సర్క్యూట్కి వద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుంది, రైట్? సో ఇదిగోండి స్కిమాటిక్ గీస్తున్నాను ఇప్పుడు నేను. సో దిస్ ఈజ్ యూజేటి. ఓకే, ఇందులో మనకి ఏముందండి? ఇంతవరకు ఇది పి టైప్, అవునా కదా? ఇది పి టైప్, ఇది ఎన్ టైప్. ఎన్ టైప్ ఏంటి? లైట్లీ డోప్డ్. పి టైప్ ఏంటి? హెవీలీ డోప్డ్. ఓకేనామ్మా? మనం ఒక రీజియన్ ని హెవీలీ డోప్ రీజియన్ అని చూపించాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడ పి ప్లస్ అని పెడతాము. అంటే పి ప్లస్ అంటే ఏంటంటే పాజిటివ్ డోపింగ్ అని కాదండి, ఓకేనా అండి? పి ప్లస్ అంటే ఏంటంటే పాజిటివ్ అని కాదమ్మా అర్థము. డోపింగ్ ఎక్కువ అయిపోయింది పి రీజియన్ లో. పి రీజియన్ లో వాట్ ఆర్ ది చార్జ్ క్యారియర్స్? వాట్ ఆర్ ది చార్జ్ క్యారియర్స్? హోల్స్. హోల్స్ ఆర్ పాజిటివ్ చార్జ్ క్యారియర్స్. పి ప్లస్ అంటే ఏంటంటే హెవీలీ డోప్డ్ పి రీజియన్ అని అర్థం అనమాట, ఓకేనమ్మా? అలాగే ఎన్ మైనస్ అంటే హెవీలీ డోప్డ్ ఎన్ రీజియన్ అని అర్థం అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము? లైట్లీ డోప్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ ఎన్ అని పెట్టేస్తున్నాం, అంతే. ఓకేనా అండి? ఇప్పుడు ఇదేంటి? ఎమిటర్, ఓకేనమ్మా? ఇదేంటమ్మా? బేస్ 1 or 2 నా చెప్పింది మీకు ఇది నేను, బేస్ 2గా చెప్పింది మీకు ఇది నేను. అండ్ దిస్ ఈస్ బేస్ 1. బేస్ 1 బేస్ ఎలాగైనా మనం మార్చుకోవచ్చండి, ఓకే? ఇది బేస్ 2 అనుకో, ఇది బేస్ 1 అనుకో, ఎలాగైనా అనుకో. బట్ సర్క్యూట్ గీసేటప్పుడు మాట కరెక్ట్గా గీసుకోవాలి, అదనమాట. ఓకే, ఐ థింక్ నేను అది బేస్ 2 అనే చెప్పుకుంటాను. ఐ హ్యావ్ యూజ్డ్ జనరల్ నామెన్క్లేచర్. ఎస్, బేస్ 2 అనే చెప్పాను. సో ఇట్ ఈస్ జనరల్ నామెన్క్లేచర్. ఓకే, ఇది ఇప్పుడు సర్క్యూట్ డ్రా చేయాలి ఇప్పుడు నేను, అంతే కదా? ఇప్పుడు ఒక ట్రిక్ చూడండి అమ్మా. ఇందాక డయోడ్ అంటే డయోడ్ ఉంది కాబట్టి ఇక్కడ డయోడ్కి టెర్మినల్స్ ఎన్ని ఉన్నాయి? డయోడ్కి టెర్మినల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, ఇదేమో యానోడ్ టెర్మినల్, ఇదేమో క్యాథోడ్ టెర్మినల్, 2 ఉన్నాయి, ఓకేనా? 2 ఉన్నాయి కాబట్టి ఒక వోల్టేజ్ సోర్స్ సరిపోయింది. ఏదర్ ఫార్వర్డ్ బయాస్ అనో లేకపోతేనేమో రివర్స్ బయాస్ అనో, ఓకే, రివర్స్ బయాస్ అనో, ఒక వోల్టేజ్ సోర్స్ సరిపోయింది ఇక్కడ నాకు. దిస్ వోల్టేజ్ సోర్స్ సరిపోయింది ఇప్పుడు నాకు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాకు టెర్మినల్స్? చెప్పండి రా. 3 సార్. 3 టెర్మినల్స్ ఉన్నాయి ఇక్కడ నాకు. 3 టెర్మినల్స్ ఉన్నప్పుడు ఎన్ని వోల్టేజ్ సోర్సెస్ నాకు అవసరం అవుతాయి అమ్మా చెప్పండి? 2 వోల్టేజ్ సోర్సెస్ మనకు అవసరం అవుతాయి. ఓకే, సో ఆగండి ఇప్పుడు. అంటే
2 వోల్టేజ్ సోర్స్ ను చెప్పాలి అంటే 2 వోల్టేజ్ సోర్సెస్ మీరు చెప్పాలి అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం రా విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ చెప్తాం మనం, అవునా? విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చెప్తాం మనం, అవునా? సో ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ బేస్ 1 ని గ్రౌండ్ తీసుకుంటా, బేస్ 1 ని గ్రౌండ్ తీసేసుకుంటున్నా, కామన్ టెర్మినల్ కి తీసుకుంటున్నా, ఓకేనా? ఇప్పుడు 2 వోల్టేజ్ సోర్సెస్ కావాలి ఇప్పుడు నాకు, అవునా కదా? ఐ నీడ్ నౌ 2 వోల్టేజ్ సోర్సెస్. కాబట్టి ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు? ఇదిగో ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు గమనించండి, ఇదిగో ఎమిటర్ నుంచి బేస్ 1 కి కనెక్ట్ చేయొచ్చు, ఓకేనా అమ్మా? లేకపోతే బేస్ 2 నుంచి బేస్ 1 కి కనెక్ట్ చేయొచ్చు, ఓకేనా అమ్మా? లేకపోతే ఎమిటర్ టు బేస్ 2 కనెక్ట్ చేయొచ్చుగా, అవునా కదా? ఎమిటర్ టు బేస్ 2 కనెక్ట్ చేయొచ్చుగా, అవునా కదా? ఇప్పుడు నాకు వోల్టేజ్ సోర్సెస్ 3 2 కావాల్సింది. అమ్మ మీకు చెప్పింది అర్థమైందా? మీకు చెప్పింది నేను, ఓకే? మనకి టెర్మినల్స్ 3 ఉన్నాయి కాబట్టి నేను వోల్టేజ్ సోర్స్ ఎమిటర్ టు బేస్ 1 అన్నా కనెక్ట్ చేయొచ్చు, ఓకే? ఐ కాల్ ఇట్ VS1, వోల్టేజ్ సోర్స్ 1 అంటాను అనమాట, ఓకే? బేస్ 2 నుంచి బేస్ 1 కైనా వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేయొచ్చు, ఐ కాల్ ఇట్ VS2 అంట, వోల్టేజ్ సోర్స్ 2 అంటున్నా ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం. లేకపోతే ఎమిటర్ నుంచి బేస్ 2 కనెక్ట్ చేయొచ్చు కదా, నేను దీన్ని VS3 అంట, ఓకే? జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ వస్తున్నాను అది నేను. అంటే ఇప్పుడు మనం కనెక్ట్ చేయగలిగినవి 2 3 వోల్టేజ్ సోర్సెస్ చెప్పండి ఇప్పుడు నాకు, రిప్లై 3 సార్. 3. 3 వోల్టేజ్ సోర్సెస్, అవునా? 3 వోల్టేజ్ సోర్సెస్ కనెక్ట్ చేయొచ్చు, కానీ అది తప్పు, 2 వోల్టేజ్ సోర్సెస్ మాత్రమే మనము కనెక్ట్ చేయగలుగుతాము. ఎందుకని? ఎందుకని 2 వోల్టేజ్ సోర్సెస్ మాత్రమే మనము కనెక్ట్ చేస్తామమ్మా. టెర్మినల్స్ 3 ఉన్నా సరే, టెర్మినల్స్ 4 ఉన్నా సరే, మనము 2 వోల్టేజ్ సోర్సెస్ కనెక్ట్ చేస్తాము, ఓకేనా అండి? ఎందుకని? ఎనీ ఐడియా? ఎలక్ట్రాన్స్ ఆర్ హై చార్జ్ క్యారియర్స్ కదా సార్. ఎలక్ట్రాన్స్ హై చార్జ్ క్యారియర్స్. ఎలక్ట్రాన్ చార్జ్ ఎంత ఉంటుంది అమ్మ? మీరు చెప్పేది తప్పైనా పర్లే, నా రిప్లై ఇవ్వండి, ఓకే? ఐఎమ్ నాట్ హియర్ టు క్రిటిసైజ్ యూ. తప్పు చెప్తే మిమ్మల్ని తిట్టడం కోసం ఇక్కడ లేను నేను, ఓకే? ఎలక్ట్రాన్స్ హై చార్జ్ అంటున్నారు కదమ్మా, ఓకే. ఎలక్ట్రాన్ చార్జ్ ఎంత చెప్పండి నాకు. వాట్ ఈస్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? వాట్ ఈస్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? చెప్పండి, రిప్లై ఇవ్వాలి. 40 మెంబర్స్ వచ్చారు ఇవాళ, ఒక్కటి రిప్లై ఇవ్వకపోతే ఎలాగా? 1.602 into 10 power minus 19 coulombs. కదా, 1.6 into 10 power minus 19 coulombs ఎలక్ట్రాన్స్ చార్జ్ అది, ఓకే? హోల్స్ చార్జ్ ఎంత? వాట్ ఇస్ ద చార్జ్ ఆఫ్ హోల్? 1.6. ఎంతమ్మా? మాధవి చెప్పండి. సేమ్, ఎలక్ట్రాన్ చార్జ్ హోల్ చార్జ్ ఒకటే. అందుకనే మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రానా హోలా అని రాయకుండా సింపుల్ గా చార్జ్ క్యారియర్ క్యూ అని రాస్తామమ్మా మనము, ఓకేనా నాన్న? చార్జ్ క్యారియర్ క్యూ అని రాస్తాం మనము. క్యూ అంటే చార్జ్, ఎలక్ట్రాన్ అవ్వచ్చు, హోల్ అనేది అవ్వచ్చు. ఎలక్ట్రాన్ చార్జ్ అంతే, హోల్ చార్జ్ అంతే, ఓకే? అయితే ఎలక్ట్రాన్ నెగటివ్ చార్జ్ పార్టికల్, హోల్ వచ్చేటప్పటికి పాజిటివ్ చార్జ్ పార్టికల్, అంతే తేడా. కాబట్టి ఎలక్ట్రాన్ కి హోల్ కి చార్జ్ ఒకటే, ఓకేనా? కాబట్టి ఎలక్ట్రాన్ చార్జ్ ఎక్కువ కాబట్టి మనము వోల్టేజ్ సోర్సెస్ తగ్గిస్తామా?
కాదు కదా, అది రీజన్ కాదు కదా. ఇది రీజన్ కాదు అంటే ఇంకోటి రీజన్ అయ్యి ఉండాలిగా. అదేంటి చెప్పండి నాకు, ఒకసారి ఆలోచించండి ఒకసారి నాకు. ప్లేస్ లేదు సార్ ఈకి బీకి. ఏంటమ్మా? VS3కి ప్లేస్ లేదా? కరెంట్ అనేది కరెంట్ అనేది క్లోజ్ లూప్ అవ్వాలి. ఓకేనా? కరెంట్ సారీ, కరెంట్ క్లోజ్ లూప్ అవ్వాలి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హియర్ వోల్టేజ్. ఓకే, కరెంట్ అన్నది క్లోజ్ లూప్ అవ్వాలి. ఓకే, బానే ఉంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వోల్టేజ్. ఇక్కడ రీజన్ ఏంటంటే 2 రకాలుగా ఉంటుందమ్మా రీజన్ ఇక్కడ ఇది. ఓకే, చూద్దాం ఒకసారి అదేంటో. See here, ఇప్పుడు బేస్ 2 నుంచి ఎమిటర్ కి ఇచ్చిన వోల్టేజ్ ఎంత? ఇది అంతేనా? ఇది బేస్ 2, ఇది ఎమిటర్. వోల్టేజ్ ఎంత ఇది? VS3. అంతేనా? ఆలోచించండి ఒకసారి. ఓకేనా? ఎమిటర్ నుంచి గ్రౌండ్కి ఇచ్చిన వోల్టేజ్ ఎంత? VS1. అవునా కదా? రైట్, VS1. ఇప్పుడు ఈ బేస్ 2 నుంచి గ్రౌండ్కి ఇచ్చిన వోల్టేజ్ ఎంత? VS2. అవునా కదా? ఇదిగో ఇది బేస్ 2 లెవెల్. బేస్ 2 నుంచి గ్రౌండ్కి ఇచ్చిన వోల్టేజ్ ఎంత? VS2. అవునా కదా? అవునా కదా? రైట్. అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ టేక్ ద మ్యాగ్నిట్యూడ్స్ తీసుకుంటే VS3 ప్లస్ VS1 ఈక్వల్ టు VS2 అయిపోయిందా లేదా? రిప్లై ఇవ్వండి అమ్మా. గమనించండి, ఇక్కడ బేస్ 2 నుంచి ఎమిటర్ దాకా ఉన్న వోల్టేజ్ ఏమో VS3. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న వోల్టేజ్ ఏమో VS1. సో బేస్ 2 నుంచి ఎమిటర్ దాకా గ్రౌండ్ దాకా ఎంత వోల్టేజ్ ఉంది అంటే ఏం చెప్తాం మనము? ఈ VS1 ప్లస్ VS3 అని చెప్తున్నాం. అలాగే బేస్ 2 నుంచి బేస్ 1 దాకా వోల్టేజ్ VS2. అంటే VS3 ప్లస్ VS1 ఈక్వల్ టు VS2 అయిపోయిందా లేదా? అంటే టూ మెనీ వోల్టేజ్ సోర్సెస్ మనం ఇచ్చేస్తే, అర్థమవుతుందమ్మా? టూ మెనీ వోల్టేజ్ సోర్సెస్ ఇచ్చేస్తే మనము కరెంట్ డైరెక్షన్స్ ని ప్లాట్ చేయడం కష్టం. నెంబర్ 1. అందరికి అర్థమవుతుందా? క్లియర్గా ఉందా? అందరికి క్లియర్గా ఉందా? టూ మెనీ వోల్టేజ్ సోర్సెస్ ఇస్తే, అంటే చాలా ఎక్కువ వోల్టేజ్ సోర్సెస్ నేను కనుక ఉపయోగించాననుకోండి సర్క్యూట్ లో, అప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి అంటే కరెంట్ డైరెక్షన్స్ ప్లాట్ చేయడం కష్టం. అంటే ఒక వోల్టేజ్ సోర్స్ వల్ల వచ్చే కరెంట్ ఇంకో వోల్టేజ్ సోర్స్ వల్ల వచ్చే కరెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నాకు. అవునా కదా? సో వోల్టేజ్ సోర్సెస్ ప్లాట్ చేయడం ఎక్కువ ఉంటే కరెంట్ డైరెక్షన్స్ ని ప్లాట్ చేయడం, టోటల్ కరెంట్ చెప్పడం కష్టం నాకు. నెంబర్ 1. ఓకేనా అమ్మా? నెంబర్ 2, రెండోది ఏంటి అంటే మరి వోల్టేజ్ సోర్సెస్ ఎలా ఇవ్వాలి క్వశ్చన్ వచ్చిందనమాట. మరి టూ మెనీ వోల్టేజ్ సోర్సెస్ ఉంటే అప్పుడు చూడండి, ఇక్కడ VS3 పెట్టిన ఉపయోగం లేదు ఇక్కడ నాకు. ఎందుకని VS3 ప్లస్ VS1 ఈక్వల్ టు VS2 అయిపోయింది కదా. అంటే VS2 ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఇంకా VS1 VS3 రెండు అక్కర్లే ఇంకా నాకు. అంతేనా కదా? కాబట్టి టూ మెనీ వోల్టేజ్ సోర్సెస్ ఉంటే కరెంట్ డైరెక్షన్స్, నెట్ కరెంట్ ప్లాట్ చేయడము కష్టము.
ప్లస్ ఏమవుతుంది అంటే ఒక వోల్టేజ్ సోర్స్ వల్ల వచ్చే కరెంట్ ఇంకో వోల్టేజ్ సోర్స్ వల్ల వచ్చే కరెంట్ క్యాన్సిల్ అయిపోయే అవకాశం కూడా ఉన్నాయి ఇక్కడ నాకు. అదొక మేజర్ ప్రాబ్లం. మరి వోల్టేజ్ సోర్సెస్ ఎలా మనం కనెక్ట్ చేయాలి అన్న క్వశ్చన్ వచ్చింది అనమాట. అప్పుడు వస్తే అప్పుడు ఏం చెప్పారు అంటే ఏ డివైస్ కైనా సరే ఓకేనా ఉన్న టెర్మినల్స్ 2 ఉండనివ్వండి, 3 ఉండనివ్వండి, 4 ఉండనివ్వండి టెర్మినల్స్, 10 ఉండనివ్వండి టెర్మినల్స్, ఓకేనా అమ్మా. ఒక డివైస్ కి టెర్మినల్స్ ఎన్ని ఉన్నా సరే ఆ డివైస్ టెర్మినల్స్ ని 2గా డివైడ్ చేసేసామండి. 2గా డివైడ్ చేసామమ్మా. ఓకే, ఒకటేంటి అంటే ఇన్పుట్ టెర్మినల్, ఓకేనా అండి, ఇన్పుట్ టెర్మినల్. రెండోది ఏంటి అంటే అవుట్పుట్ టెర్మినల్, ఓకేనా అండి, అవుట్పుట్ టెర్మినల్. సో డివైస్ టెర్మినల్స్ ని మనము 2 రకాలుగా డివైడ్ చేసామన్నమాట. అదేంటి ఇన్పుట్ టెర్మినల్ అండ్ అవుట్పుట్ టెర్మినల్, ఓకేనా అండి. కాబట్టి ఏం చెప్పారు అంటే ఇన్పుట్ టెర్మినల్ దగ్గర అవుట్పుట్ టెర్మినల్ దగ్గర మాత్రమే వోల్టేజ్ సోర్సెస్ కనెక్ట్ చెయ్యాలి. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా, క్లియర్ గా ఉందా అమ్మా? ఐ వాంట్ రిప్లై ఎస్ సార్. అందరికి. ఓకే, ఇన్పుట్ టెర్మినల్ అవుట్పుట్ టెర్మినల్ దగ్గర మాత్రమే మనము వోల్టేజ్ సోర్సెస్ కనెక్ట్ చెయ్యాలి. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ, ఫర్ ఎవ్రీవన్? ఏరా వేణు, అర్థమైందా? మనం వచ్చింది ఎప్పుడు అంటావా? రైట్, అర్థమైంది సార్. రైట్. సో ఇప్పుడు ఏంటంటేనన్నా, ఇప్పుడు మరి ఎలా చేయాలి అంటే ఇది కొంచెం చూడండి. ఇప్పుడు యూజేటీకి ఓకే ఇన్పుట్ టెర్మినల్స్ ఏంటి అంటే ఎమిటర్ బేస్ 1, ఇది మనకి ఇన్పుట్ టెర్మినల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎమిటర్ బేస్ 1 ఇది మనకి ఏంటి అంటే కాల్ ఇట్ ఇన్పుట్ సైడ్ అంటాం అనమాట. మనం దీన్ని ఇన్పుట్ సైడ్ అంటాం, ఓకేనా అండి. అదే అవుట్పుట్ సైడ్ ఏమవుతుంది రాస్తాను, ఎమిటర్ బేస్ 1 ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ సైడ్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత బేస్ 2 బేస్ 1 ఇదేమవుతుంది అవుట్పుట్ సైడ్ అవుతుంది. ఓకేనా, ఇది ఇన్పుట్ సైడ్ అవుతుంది, ఇది అవుట్పుట్ సైడ్ అవుతుంది. సో మనము వోల్టేజ్ సోర్సెస్ ఎక్కడ కనెక్ట్ చేయాలి? ఇన్పుట్ టెర్మినల్ దగ్గర, అవుట్పుట్ టెర్మినల్ దగ్గర, అంటే ఇన్పుట్ సైడ్ దగ్గర, అవుట్పుట్ సైడ్ దగ్గర కనెక్ట్ చేయాలన్నమాట. అంటే టోటల్ ఎన్ని అవుతాయి మనకి ఇప్పుడు వోల్టేజ్ సోర్సెస్? ఎన్ని అవుతాయి వోల్టేజ్ సోర్సెస్ మనకి ఇప్పుడు టోటల్ గా? రిప్లై ఇవ్వండి రా. వోల్టేజ్ సోర్సెస్ ఎన్ని అవుతాయి మనకి టోటల్ గా ఇప్పుడు? 2 సార్. 2 అవుతాయి. చెప్పండి అమ్మా, రిప్లై ఇవ్వండి. రిప్లై అవుతా చెప్పండి అసలు. రైట్. సో 2 వోల్టేజ్ సోర్సెస్ ఇవ్వాలి, ఓకేనా. మరి వోల్టేజ్ ఎలా ఇవ్వాలి? పాజిటివ్ దేనికి ఇవ్వాలి, నెగిటివ్ దేనికి ఇవ్వాలి? ఓకే, చూద్దాం. ముందు అది చూద్దాం, ఓకేనామా. సో పాజిటివ్, ఇదిగో వోల్టేజ్ సోర్స్ రాస్తున్నా ఇక్కడ, నేను వోల్టేజ్ సోర్స్ అని రాస్తున్నా ఇది నేను. ఓకే, ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ లో పాజిటివ్ దేనికి ఇవ్వాలి, నెగిటివ్ దేనికి ఇవ్వాలి తర్వాత చూద్దాం. ఓకే, అలాగే ఇక్కడ కూడాను మనం ఏం చేస్తాము, అవుట్పుట్ దగ్గర కూడాను ఒక వోల్టేజ్ సోర్స్ ఇస్తున్నాను రా చిన్న, అవుట్పుట్ టు గ్రౌండ్.
ఓకే, వోల్టేజ్ సోర్స్ ఇస్తాను అనమాట. చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం. అసలు పాజిటివ్ దేనికి ఇవ్వాలి, నెగటివ్ దేనికి ఇవ్వాలి, వోల్టేజ్ సోర్స్ లో పాజిటివ్ దేనికి ఇవ్వాలి, ఏ టెర్మినల్కి ఇవ్వాలి, నెగిటివ్ దేనికి ఇవ్వాలి చూద్దాం మనం. ఓకే రైట్. ఇప్పుడు నేను మీకు మాట చెప్పాను ఏమని, మనము వోల్టేజ్ త్రూ డివైస్ కనుక్కోవాలి, వోల్టేజ్ త్రూ డివైస్ కనుక్కోవాలి, అలాగే కరెంట్ త్రూ డివైస్ కూడా కనుక్కోవాలి అని చెప్పాను మీకు నేను, అవునా కదా? వోల్టేజ్ త్రూ డివైస్ కనుక్కోవాలి, వోల్టేజ్ కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలి. ఫర్ వోల్టేజ్ కనుక్కోవడం కోసం ఏం ఉపయోగిస్తాను ఇక్కడ నేను, వోల్ట్ మీటర్ ఉపయోగిస్తున్నాను. ఓకే, ఫర్ మెజరింగ్ కరెంట్ ఐఎమ్ యూజింగ్ అమ్మీటర్ ఉపయోగిస్తున్నాను. ఓకేనమ్మా, అమ్మీటర్ ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ సోర్స్ పెడితే ఏమవుతుంది, ఇది మనకి ఇన్పుట్ లూప్, ఇది మనకి ఇన్పుట్ లూప్ అన్నమాట. ఓకే, ఇన్పుట్ లూప్ లో ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చానమ్మా ఇది నేను. అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ లూప్ లో వోల్టేజ్ డెవలప్ అవుతుంది, కరెంటు డెవలప్ అవుతుంది, అవునా కదా? అవునా కదా? అలాగే ఇది అవుట్పుట్ అన్నమాట, ఇది అవుట్పుట్ లూప్. ఓకేనండి, ఇది అవుట్పుట్ లూప్ రైట్. ఈ అవుట్పుట్ లూప్ లో నేను వోల్టేజ్ సోర్స్ ఇచ్చాను ఇక్కడ, కాబట్టి ఏమవుతుంది, అవుట్పుట్ లూప్ లో కూడా నాకు వోల్టేజ్ డెవలప్ అవుతుంది, కరెంట్ కూడా డెవలప్ అవుతుంది, అవునా కదా? వోల్టేజ్ డెవలప్ అవుతుంది, కరెంట్ కూడా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఇన్పుట్ లూప్ లో వోల్టేజ్ సోర్స్ ఇవ్వడం వలన వోల్టేజ్ డెవలప్ అయింది, కరెంటు డెవలప్ అయింది. అలాగే అవుట్పుట్ లో కూడాను ఇక్కడ నేను వోల్టేజ్ సోర్స్ ఇవ్వడం వల్ల వోల్టేజ్ డెవలప్ అయింది, కరెంటు డెవలప్ అయింది. అవుట్పుట్ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ డెవలప్ అయింది, కరెంటు డెవలప్ అయింది. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇన్పుట్ లూప్ లో వోల్టేజ్ కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలి, అవుట్పుట్ లూప్ లో వోల్టేజ్ కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలి. ఓకేనా, క్లియరా లేదా? ఈ వోల్టేజ్ సోర్స్ వలన ఈ టెర్మినల్స్ B2 B1 మధ్యలో ఎంత వోల్టేజ్ డెవలప్ అయింది, ఎంత కరెంట్ ఫ్లో అవుతోంది ఈ వోల్టేజ్ సోర్స్ వలన కనుక్కోవాలి. అలాగే ఎమిటర్ నుంచి బేస్ 1 వరకు నేను ఇచ్చానమ్మా విఎస్, ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్. ఈ వోల్టేజ్ సోర్స్ వలన ఇన్పుట్ లూప్ లో వోల్టేజ్ డెవలప్ అయింది, కరెంటు డెవలప్ అయింది, అదెంత ఉందో కనుక్కోవాలి. ఓకేనా అండి, అదెంత ఉందో కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి నాకు మీరు, ఇన్పుట్ లూప్ లో నేను వోల్టేజ్ కనుక్కోవాలి అంటే ఏం చెయ్యాలి? ఇన్పుట్ లూప్ లో చెప్పండి, వోల్టేజ్ కనుక్కోవాలంటే నేనేం చేయాలి? రిప్లై ఇవ్వండి. ఇన్పుట్ లూప్ లో నేను వోల్టేజ్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? వోల్ట్ మీటర్ యూజ్ చేయాలి సార్. ఎక్కడ యూజ్ చేయాలి? ప్యారలల్ గా సోర్స్ వోల్టేజ్. ప్యారలల్ గా సోర్స్ వోల్టేజ్ కి అంటే ఎక్కడ? ఎమిటర్ నుంచి బేస్ 1 కి ఒక వోల్ట్ మీటర్ ఉపయోగించాలి, అవునా? రైట్, వోల్టేజ్ వచ్చేసింది. వాట్ అబౌట్ కరెంట్? వోల్టేజ్ సోర్స్ కి సిరీస్ లో పెట్టాలి అమ్మీటర్, అవునా? పెట్టాను. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ పెడతా. ఇక్కడ నేను అమ్మ మీకు కనిపిస్తుందా ఇక్కడ రెసిస్టెన్స్? ఇది రెసిస్టెన్స్ ఆర్ అంటున్నాను అనమాట. ఎందుకని చెప్పాను దాకా మీకు నేను, సడన్ గా కనుక హై కరెంట్స్ వస్తే ఆపేయాలి, అందుకే ఇక్కడ రెసిస్టెన్స్ పెట్టానమ్మా. ఓకే,
సో గమనించండి, ఇక్కడ రెసిస్టెన్స్ పెట్టాను కాబట్టి ఈ వోల్టేజ్ సోర్స్ వలన కొంత డ్రాప్ ఇక్కడ జరుగుతుంది, వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. డ్రాప్ జరిగి అప్పుడు ముందుకి వోల్టేజ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వోల్ట్ మీటర్ దేనికి దగ్గర పెట్టాను? ఎమిటర్ కి గ్రౌండ్ కి పెట్టా. గ్రౌండ్ అంటే B1 అన్నమాట. గ్రౌండ్ అంటే B1. కాబట్టి నేను దీన్ని ఏమంటామంటే VE B1 అని రాస్తానమ్మా దీన్ని నేను. ఓకేనా? ఈ వోల్టేజ్ సోర్స్, ఈ వోల్ట్ మీటర్ ఏమంటానంటే, దీనికి పేరు ఏం పెడతానంటే, ఈ వోల్ట్ మీటర్ కి నేను ఏం పేరు పెడతానంటే ఈ సఫిక్స్ ఈ B1 అని రాస్తాను చిన్న. VEB1 అంటున్నాడు అనమాట. అమ్మ మీకు ఇది కనిపిస్తోందా? దిస్ వోల్టేజ్ సోర్స్ ఐ కాల్ ఇట్ VEB1. ఎందుకని? ఇట్ ఈస్ ద వోల్ట్ మీటర్. సారీ, నాట్ వోల్టేజ్ సోర్స్. దిస్ వోల్ట్ మీటర్ ఐ కాల్ ఇట్ VEB1. ఎందుకని? ఇట్ ఈస్ ద వోల్టేజ్ we are finding between terminals emitter and base 1, ground అన్నమాట. ఓకేనా? దట్స్ వై ఐ కాల్ ఇట్ VEB1. ఓకే, ఈ అమ్మీటర్ కరెంట్ ఏమంటారండి ఇక్కడ నేను? ఐ కాల్ ఇట్ IE అంటాను అనమాట. IE ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎమిటర్. దట్స్ వై ఐ కాల్ ఇట్ IE. ఓకేనా? సేమ్ టు సేమ్ అలాగే మనము ఇక్కడ ఏం చేయాలి? అవుట్పుట్ లూప్ లో కూడా వోల్టేజ్ కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలి. వోల్టేజ్ కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలి అవుట్పుట్ లూప్ లో కూడా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానండి? వోల్టేజ్ కనుక్కోవడం కోసం ఏం చేస్తాను? వోల్ట్ మీటర్ పెడతాను. ఓకేనామ్మా? దేనికి ప్యారల్ గా పెట్టాలి? ఈ వోల్టేజ్ సోర్స్ కి ప్యారల్ గా పెట్టాలి. సో ఇదిగో, ఇది మనకి వోల్ట్ మీటర్. ఓకే, V అని రాస్తున్నా చిన్న. ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ ని ఎక్కడ పెట్టాను? బేస్ 2 కి బేస్ 1 కి ప్యారల్ గా పెట్టాను. కాబట్టి బేస్ 2 బేస్ 1 అని రాస్తామన్నమాట. బేస్ 2 బేస్ 1 అని రాస్తామన్నమాట. ఇది వోల్ట్ మీటర్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఇక్కడ నేను? అంటే ఇప్పుడు వోల్టేజ్ వచ్చేసింది. ఇప్పుడే కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను. ఓకేనా నాన్న? కరెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? అమ్మీటర్ పెట్టాలి. అమ్మీటర్ ఎక్కడ పెట్టాలి? ఈ వోల్టేజ్ సోర్స్ కి సిరీస్ లో పెట్టాలి అమ్మీటర్. ఇదిగో అమ్మీటర్. ఓకే, ఇది అమ్మీటర్, రైట్? అమ్మీటర్. ఈ అమ్మీటర్ నేనేం పేరు పెడతాను? ఐ కాల్ ఇట్ IB2 అని పెడతారా? ఓకేనా? IB2 అని పేరు పెడుతున్నాను. ఎందుకని? దిస్ ఇస్ ద అమ్మీటర్ కనెక్టెడ్ టు బేస్ 2. దట్స్ వై ఐ కాల్ ఇట్ IB2. ఇదో చెప్పా, ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టామంటే మనం ఏం చేయాలి ఇక్కడ? రెసిస్టెన్స్ ఆ రెసిస్టెన్స్ పేరేంటి? R2 అని కాదు నాన్న, రెసిస్టెన్స్ పేరేంటి? ఓకే, R2 అనుకో. దీన్నేమో R1 అనుకో, ఇన్పుట్ దగ్గర పెట్టిన దాన్ని. ఓకే, బానే ఉంది. అసలు రెసిస్టెన్స్ పేరు అసలు ఏంటి అంటే, ఇట్ ఈస్ కాల్డ్ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ అంటామన్నమాట. ఎందుకని అంటే దిస్ రెసిస్టర్ ఈజ్ లిమిటింగ్ ద కరెంట్ నది లిమిట్ చేస్తుంది అనమాట, ఆపుతోంది అనమాట. టు సెక్యూర్ ద సర్క్యూట్ ని సెక్యూర్ చేయడం కోసం. సెక్యూర్ అంటే కాపాడడం, సెక్యూర్ అంటే ఈ సర్క్యూట్ కాలిపోకుండా చూస్తుంది అనమాట రెసిస్టెన్స్ అన్నది. ఓకే, రెసిస్టెన్స్ పెట్టకపోయినా పర్వాలేదు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒక్కొక్కసారి మీరు ఈ వోల్టేజ్ సోర్స్ ని బాగా పెంచారనుకోండి అమ్మా, అప్పుడు యూజేటీ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని అనమాట మనం సెక్యూరిటీ కోసం
ఈ రెసిస్టెన్స్ పెడతాం. దట్స్ వై ఇట్స్ కాల్డ్ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్. సి హియర్ R1 R2 ఆర్ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్, VEB VBB ఆర్ voltmeters, IE IB ఆర్ ammeters, VS is here source voltages. ఓకేనా? ఇప్పుడు ఈ సోర్స్ వోల్టేజెస్ నేను ఎలా కనెక్ట్ చేయాలి అంటే, పాజిటివ్ బేస్ 2 కి నెగిటివ్ బేస్ 1 కి ఇవ్వాలా? ఓకేనా? పాజిటివ్ బేస్ 2 కి, ఓకే, పాజిటివ్ బేస్ 2 కి నెగిటివ్ బేస్ 1 కి ఇవ్వాలా, లేకపోతే నెగిటివ్ బేస్ 2 కి పాజిటివ్ బేస్ 1 కి ఇవ్వాలా? నెగిటివ్ బేస్ 2 కి పాజిటివ్ బేస్ 1 కి సార్. ఎందుకని? ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ వాటి వల్ల మీ సర్క్యూట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బాగా మారిపోతాయి. ఓకేనా? సర్క్యూట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బాగా మారిపోతాయి. ఓకే, అర్థమవుతుందా? ఎలాగైనా ఇవ్వచ్చు, సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ మారుతాయి. అప్పుడు అంటే మీరు సర్క్యూట్ నప్పుడు పిన్స్ కరెక్ట్ చూసుకోవాలన్నమాట. అంటే మీరు ల్యాబ్ చేస్తే మీకు బాగా అర్థమైంది అవి కాన్సెప్ట్స్. ఈ టెర్మినల్స్ ని ఏది B1 ఏది B2 చాలా జాగ్రత్త చూసుకోవాలి నువ్వు. సో నువ్వు అన్నట్టే చూద్దాం. ఏంటి, నెగిటివ్ ఏమో B2, పాజిటివ్ బేస్ 1 కన్నా అబ్దుల్? సార్ నెగిటివ్ బేస్ 2 కి పాజిటివ్ బేస్ 1 కి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను పాజిటివ్ బేస్ 1 కి నెగిటివ్ బేస్ 2 కి ఇచ్చాను అనుకుందాం. అప్పుడు ఏమైంది చెప్పు ఇక్కడ. సి, ఇప్పుడు ఏమైందంటే పాజిటివ్ నువ్వు బేస్ 1 కి ఇచ్చావు అంటే ఇది ఎన్ టైపే, ఇక్కడ ఎన్ టైపేగా, అవునా కదా? సో ఈ పాజిటివ్ నువ్వు ఏం చేసేపు నువ్వు బేస్ 1 కి ఇచ్చావు అంటే ఎన్ టైప్ కి ఇచ్చావు అంటే బేస్ 1 ఏమైంది? ఫార్వర్డ్ బయాస్ అయిందా, రివర్స్ బయాస్ అయిందా? బేస్ 1 ఏమైంది? ఫార్వర్డ్ బయాస్ అయిందా, రివర్స్ బయాస్ అయిందా? పాజిటివ్ ని ఇక్కడ నువ్వు ఎన్ టైప్ కి ఇచ్చావు, రివర్స్ బయాస్ అయింది ఇప్పుడు. సో ఇది రివర్స్ బయాస్. ఓకే, నెగిటివ్ ని బేస్ 2 కి ఇచ్చావు, అప్పుడు బేస్ 2 ఏమవుతుంది? నెగిటివ్ ని బేస్ 2 కి ఇచ్చావు, బేస్ 2 అంటే ఎన్ టైప్. ఓకే, అప్పుడు బేస్ 2 ఏమవుతుంది? ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఓకే, అంటే రెసిస్టెన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది? బేస్ 2 దగ్గర రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా, బేస్ 1 దగ్గర రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా? బేస్ 1 దగ్గర రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే రివర్స్ బయాస్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫార్వర్డ్ బయాస్ అయింది కాబట్టి బేస్ 2 దగ్గర రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, ఈ వోల్టేజ్ సోర్స్ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడికి రా, ఈ వోల్టేజ్ సోర్స్ దగ్గర రా, ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్ దగ్గర రా. ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్ ఎలా ఇస్తావు మరి ఇప్పుడు నువ్వు? చిన్న చెప్పండి రా. అవుట్పుట్ వోల్టేజ్ సోర్స్ చెప్పేశారు మీరు నాకు. ఓకే, సరిపోయింది. ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్ ఎలా ఇవ్వాలి? పాజిటివ్ దేనికి ఇవ్వాలి, నెగిటివ్ దేనికి ఇవ్వాలి? ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్. అమ్మా మీకు సెకండ్ పీరియడ్ ఎవరు? చిన్న మీకు సెకండ్ పీరియడ్ ఎవరు నాన్న? త్రివేణి మేడం సార్. అమ్మో అయితే కట్ చేస్తుంది లైన్. చెప్పండి. ఇప్పుడు ఓకే, ఈ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా ఇన్పుట్ దగ్గర ఉన్న వోల్టేజ్ సోర్స్ ని, ఇన్పుట్ దగ్గర ఉన్న వోల్టేజ్ సోర్స్ ఎలా ఇస్తారు? టెర్మినల్స్ ఎలా ఇస్తారు? పాజిటివ్ దేనికి ఇస్తారు, నెగిటివ్ దేనికి ఇస్తారు? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఇన్పుట్ దగ్గర వోల్టేజ్ సోర్స్ ని
పాజిటివ్ టెర్మినల్ దేనికి ఇస్తారు, నెగిటివ్ దేనికి ఇస్తారు? ఎలాగనే ఇవ్వచ్చు నాన్న, చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. అర్థం కాల, అర్థం కాలేదు, నాకు వాయిస్ క్లియర్గా లేదు. హలో, ఇన్పుట్ జరుగుతుంది కదమ్మా వోల్టేజ్ సోర్స్, ఇది టెర్మినల్స్ ఎలా ఇస్తారు? పాజిటివ్ ఎమిటర్ కి నెగటివ్ గ్రౌండ్ కి ఇస్తారా, నెగటివ్ ఎమిటర్ కి పాజిటివ్ గ్రౌండ్ కి ఇస్తారా? డౌట్ రిప్లై. ఎందుకంటే ఈ ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే 20 సర్క్యూట్స్ అంటే ఇంచుమించుగా ఈడీసీలో 3 యూనిట్లు మీకు అర్థమవుతాయమ్మా. ఈ ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే ఈడీసీలో ఇక్కడ నుంచి 20 సర్క్యూట్లు మీకు అర్థమవుతాయి ఈజీగా. చెప్పండి నాకు. అబ్దుల్, మాలవి, మీరే నాకు నేను చెప్తున్నారు, ఇది ఈ వోల్టేజ్ సోర్స్ గురించి చెప్పారు. ఇప్పుడు మీరే చెప్పాలి నాకు, ఇది ఈ వోల్టేజ్ సోర్స్ ఎలా ఇస్తారు, పాజిటివ్ దేనికి ఇస్తారు, నెగిటివ్ దేనికి ఇస్తారు? Am I audible to you? Yes, sir. చెప్పండి మరి. టైం వేస్ట్ అవుతుందిరా, చెప్పండి. సార్ ఈకేమో ప్లస్ సార్, B1 కేమో మైనస్. ఈకి ప్లస్సా, B1 కి మైనస్సా? ఎస్ సార్. ఎందుకని? ఇస్తే ఏమవుతుంది? ఇస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఏమైంది అంటే పీ టైప్ కి పాజిటివ్ ఇచ్చారు, అంతేనా? అంటే ఇప్పుడు ఈ ఏమైంది? ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్, ఈ ఫార్వర్డ్ బయాస్ అయింది, రైట్. ఇప్పుడు కరెంట్ ఎలా అవుతుంది చెప్పండి? ఫార్వర్డ్ బయాస్ అయింది కాబట్టి గమనించండి, ఇక్కడ మనకి ఒక డిప్లిషన్ రీజన్ ఫామ్ అవుతుందిగా, అవునా? ఇది పీ టైపు, ఇది ఎన్ టైపు కదా, ఇది పీ టైపు, ఇది ఎన్ టైపు కదా, కాబట్టి వీ హ్యావ్ సమ్ డిప్లిషన్ రీజియన్ హియర్. ఓకే, డిప్లిషన్ రీజన్ ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు వాట్ అబౌట్ కరెంట్ ఫ్లో అది చెప్పండి. కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? హోల్స్ ఆర్ హియర్, మెజారిటీ చార్జ్ క్యారియర్స్. హోల్స్ ఆర్ హియర్, మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఈ హోల్స్ పాజిటివ్ రిపెల్ అయ్యి ముందుకెళ్తాయి. రిపెల్ అయ్యి ముందుకెళ్ళినప్పుడు ఇవి ఎటువైపు వెళ్తాయి? బేస్ 2 వైపు పోతాయా, బేస్ 1 వైపు పోతాయా? చెప్పండి అమ్మా. ఈ హోల్స్ అనేవి బేస్ 2 వైపు పోతాయా, బేస్ 1 వైపు పోతాయా? బేస్ 1 కాడి సార్. ఓ, బేస్ 1 దగ్గరికి వెళ్ళవు. ఎందుకని? హోల్స్ స్మూత్ అంటే ఏంటి? కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. హోల్స్ స్మూత్ అంటే కరెంట్ ఫ్లో అవుతుంది. బేస్ 1 దగ్గర ఏమవుతుంది? రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. బేస్ 2 దగ్గర రెసిస్టెన్స్ తక్కువ ఉంది. ఓకేనమ్మా, అర్థమవుతుందా? అప్పుడు హోల్స్ ఎటే పోతాయి? B2. హోల్స్ B2 వైపు పోతాయి. ఇంకా బండ గురించి చెప్పాలంటే ఇదిగో ఈ హోల్స్ బయటకు వచ్చినాయి ఇలాగా, ఓకేనా? పీ టైప్ నుంచి హోల్స్ బయటకు వచ్చినాయి ఇలాగా. బయటకు వస్తే హోల్స్ దేనికి అట్రాక్ట్ అవుతాయి? రెసిస్టెన్స్ తక్కువనే అట్రాక్ట్ అవుతాయి. రెసిస్టెన్స్ తక్కువ ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ ఏముంది? ఇక్కడ సప్లై ఇక్కడ నెగిటివ్ ఉంది. అంటే హోల్స్ ఏమవుతున్నాయి? రెసిస్టెన్స్ తక్కువ వైపు ఫ్లో అయ్యి నెగిటివ్ కి అట్రాక్ట్ అవుతున్నాయి. ఓకేనామా? అప్పుడు మీ సింబల్ ఏమైపోయింది? సింబల్ మారిపోయింది. ఇదిగోండి, ఇది మీకు బేస్ B1, ఇది బేస్ B2, ఇది బేస్ B2. ఇప్పుడు సింబల్ ఏమైంది? ఎమిటర్ బేస్ 2 కి దగ్గరగా ఉంది, అవునా కదా? ఎమిటర్ బేస్ 2 దగ్గరగా ఉంది. ఇప్పుడు ఏరో మార్క్ ఎలా వెళ్తుంది? ఇలా వెళ్తుంది. నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇలా చెప్పాను, యూజేటీ సింబల్. ఓకేనామా? ఇలా చెప్పాను మీకు యూజేటీ సింబల్, అవునా కదా? ఇది నేను మీకు చెప్పింది. ఓకే, మీరు చెప్పిన ఈ వోల్టేజ్ సోర్సెస్ వలన కరెంట్ డైరెక్షన్ మారిపోతుంది. ఇలాగా ఏది రాసినా మీకు కరెక్టే. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, అంతే. ఏది రాసినా కరెక్టే అంటే మీరు అనలైజ్ చేసుకోవాలన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, బేస్ 1 కి ఫ్లో అవుతుంది. అది కాన్సెప్ట్ అనమాట. అంటే అప్పుడు ఇది సింబల్ అవుతుంది అనమాట, ఇది సింబల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకొకటి టైం అయిపోతున్నట్టుంది, కగ్గరపడుతుంది కొద్దిగా. నేను కాన్సెప్ట్ బాగుంది కాబట్టి నౌ ఇప్పుడు చెప్పండి. మీరు ఇందాక చెప్పినట్లుగా ఇదిగోండి, ఇది పాజిటివ్, ఇది ఏం చెప్పారు దాన్ని మీరు నాకు, ఇది పాజిటివ్ చెప్పారు కదా, ఇది నెగిటివ్ ఇచ్చారు కదా. ఓకేనా, అంత నచ్చింది మీరు నాకు నెగిటివ్ కాబట్టి ఈ ఫార్వర్డ్ బైస్ రైట్ సరిపోయింది. ఓకే, సో ఇది మీరు నాకు చెప్పారు, ఇది ఓకే బాగుంది. నా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని నెగిటివ్ చేస్తున్నా. ఓకేనా అమ్మా, ఇక్కడ నెగిటివ్ ఇస్తా, విఎస్ నెగిటివ్ ఇస్తా, విఎస్ నెగిటివ్ ఎమిటర్కి ఇస్తా, పాజిటివ్ గ్రౌండ్కి ఇస్తా, పాజిటివ్ గ్రౌండ్కి ఇస్తా. అప్పుడు ఏమైంది, పీ టైప్ ఏమో నెగిటివ్కి ఇచ్చాను ఇక్కడ నేను. అమ్మ మీకు అర్థమవుతుంది అందరికీను. ఇప్పుడు ఇక్కడ విఎస్ వోల్టేజ్ సోర్స్ మార్చానండి. మీరు చెప్పి నాకేంటి, ఇక్కడ పాజిటివ్ చెప్పారు, ఓకే, ఇక్కడ నెగిటివ్ చెప్పారు, అవునా కదా మీరు నాకు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మార్చాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఓకే, విఎస్ కి ఈ టెర్మినల్ నెగిటివ్, ఈ టెర్మినల్ పాజిటివ్. అప్పుడు ఎమిటర్ ఏమవుతుంది, ఫార్వర్డ్ బైస్ అవుతుందా, రివర్స్ బైస్ అవుతుందా? చెప్పండి రిప్లై తొందరగా ఇవ్వండి. రివర్స్ బయాస్ అవుతుంది. ఇప్పుడు రివర్స్ బయాస్ అయిపోతే మరి కరెంట్ ఫ్లో అవుతుందా దీని ద్వారా? ఇది రివర్స్ బయాస్ అయిపోతే హోల్స్ పీ టైప్ నుంచి ఎన్ టైప్కి వెళ్తాయా? నో సార్. 1 సెకండ్ అమ్మ లైన్లో ఉండండి. హలో, అవ్వలేదు మేడం, ఇంకా నా క్లాస్ కంప్లీట్ అవ్వలేదు. అబ్దుల్ ఫైవ్ మినిట్స్ టైం నౌ. చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఇచ్చారా చిన్న, ఇక్కడ పాజిటివ్ ఇచ్చాను రా, అప్పుడు ఇది రివర్స్ బయాస్ అయిపోయింది. ఎమిటర్ ఏమైంది, రివర్స్ బయాస్ అయిపోయింది, అవునా? అప్పుడు రివర్స్ బయాస్ అంటే ఏంటి, హోల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఓకేనా అమ్మా, హోల్స్ అన్నీ కూడాను ఇలాగా ఎమిటర్ వైపు, వోల్టేజ్ సోర్స్ వైపుకి వచ్చేస్తాయి. అప్పుడు యూజేటీలో కరెంట్ ఫ్లో అవుతుందా? అప్పుడు యూజేటీ కరెంట్ ఫ్లో అవుతుందా ఇన్పుట్ లూప్ లో? చూడండి, ఇక్కడ రివర్స్ బయాస్ అయిపోయింది, ఎమిటర్ రివర్స్ బయాస్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎమిటర్ రివర్స్ బయాస్ ఏంటంటే మీనింగ్ ఏంటి, ఎమిటర్ రివర్స్ బయాస్ ఏంటంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ నాకు రెసిస్టెన్స్ పెరిగిపోయింది. ఓకేనా, ఇక్కడ రెసిస్టెన్స్ పెరిగిపోయింది, బేస్ దగ్గర రెసిస్టెన్స్ పెరిగిపోయింది, బేస్ 1 దగ్గర కూడా రెసిస్టెన్స్ పెరిగిపోయింది. ఎందుకని, బేస్ 1 ఏమో ఇక్కడ ఇచ్చిన సోర్స్ వల్ల రివర్స్ బయాస్ అయిపోయింది, బేస్ 2 ఏమో ఇక్కడ ఇచ్చిన సోర్స్ వల్ల రివర్స్ బయాస్ అయిపోయింది. ఇప్పుడు నాకు టోటల్ గా రివర్స్ బయాస్ కండిషన్ జరిగిపోయింది అనమాట యూజేటీలో. ఓకే, దీనివల్ల మనకి కరెంట్ యూజేటీలో ఫ్లో అవుతుందా? రివర్స్ బయాస్ అంటే రెసిస్టెన్స్ బాగా పెరిగిపోయినట్టు, రెసిస్టెన్స్ బాగా పెరిగిపోతే కరెంట్ ఫ్లో అవుతుందా? నో సార్. ఫ్లో అవ్వదు. కాబట్టి మీరు వోల్ట్ అంటే మీరు
మ్యాటర్ ఇప్పుడు ఏం రాయాలి? ఇదే నేను చెప్తే మీరు మ్యాటర్ రాస్తారు. ఏం కొత్తగా మ్యాటర్ రాయరమ్మా. ఓకేనా? నేను చెప్పిందే మీరు మ్యాటర్ రాస్తారు, రైట్? అయితే మీరు చూసుకోవాల్సిందల్లా ఏంటి అంటే ఇదిగోండి, ఇదిగోండి సర్క్యూటు ఇంతవరకు సేమేరా. సర్క్యూటు ఇదంతా సేమే. మీరు మ్యాటర్ దేని బట్టి రాయాల్సి వస్తుంది? ఇదిగోండి ఇక్కడ దాకా మొత్తం సేమేనన్న. సర్క్యూట్ ఇక్కడ దాకా మొత్తం సేమే, ఏం మారట్లేదే సర్క్యూట్. ఓకే, ఇందులో కరెంట్స్ ఫ్లో అవుతున్నాయా లేదా అన్నది ఎలా మీకు డిసైడ్ అవుతుంది? మీరు ఇక్కడ ఇచ్చే వోల్టేజ్ సోర్సెస్ వలన డిసైడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఇచ్చే వోల్టేజ్ సోర్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆన్సర్ రాస్తున్నప్పుడు చెక్ చేసుకోండి. ఆన్సర్ రాస్తున్నప్పుడు చెక్ చేసుకోండి. ఎట్లాగా? నేను ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ పెడితే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ పెడితే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని బట్టి వోల్టేజ్ సోర్స్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ పాజిటివ్ పెడితే ఏమైంది? ఇది ఎంటైప్ కాబట్టి ఇది రివర్స్ బయాస్ అయింది, ఇది ఫార్వర్డ్ బయాస్ అయింది. అవునా? ఇది ఫార్వర్డ్ బయాస్ అయింది. ఓకే, అవుట్పుట్ సర్క్యూట్ సరిపోయింది. ఇన్పుట్ సర్క్యూట్ చూడండి. ఇన్పుట్ సర్క్యూట్లో మీరు కనుక ఇక్కడ నెగిటివ్ పెట్టారనుకోండిరా, మీరు కనుక ఇక్కడ నెగిటివ్ పెట్టారనుకోండి, అంటే ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఏదో ఒక వోల్టేజ్ సోర్స్ని ఫిక్స్ చేసుకొని ఇంకో వోల్టేజ్ సోర్స్కి మీరు ట్రైల్ వేసుకోండి. ఇక్కడ నెగిటివ్ వేసి ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ పెడితే ఏమవుతుంది? ఈ నెగిటివ్ ఈ పీ టైప్ రివర్స్ బయాస్ అయిపోయింది. ఇక్కడ రివర్స్ బయాస్ అయిపోవడంతో కరెంట్ ఫ్లో అవ్వదు. కాబట్టి ఏమవ్వాలి? ఖచ్చితంగా ఇది పాజిటివ్ అవ్వాలి, ఇది పాజిటివ్ అవ్వాలి, ఇది నెగిటివ్ అవ్వాలి. ఓకేనా? ఇది పాజిటివ్ అవ్వాలి, ఇది నెగిటివ్ అవ్వాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇలా మీరు తీసుకుంటే లేదు లేదు, ఇక్కడ మీరు పాజిటివ్ నెగిటివ్ ఇలా కాకుండా ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ తీసుకుంటే, నెగిటివ్ తీసుకుంటే ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా మీకు అందరికీను? ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అప్పుడు ఇది రివర్స్ బయాస్ అవుతుంది. అవునా కదా? రివర్స్ బయాస్ అవుతుంది. అంటే ఒక వోల్టేజ్ సోర్స్ మీద ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫిక్స్ చేసుకొని అప్పుడు ఇన్పుట్ దగ్గర రండి. ఇన్పుట్ దగ్గర చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ పాజిటివ్ ఇస్తే ఏమైంది? ఫార్వర్డ్ బయాస్ అయింది. పాజిటివ్ ఫార్వర్డ్ బయాస్ అయింది కాబట్టి కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ముందుకెళ్తుంది. నెగిటివ్ గ్రౌండ్ అయిపోయింది. ఓకేనా? అర్థమవుతుందా? అలా కాకుండా ఇక్కడ మీరు నెగిటివ్ ఇస్తే, ఇక్కడ నెగిటివ్ ఇచ్చారనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రివర్స్ బయాస్ అయిపోయింది, ఇక్కడ రివర్స్ బయాస్ కరెంట్ ఫ్లో అవ్వదు. కాబట్టి ఏంటి? ఒకటి మీరు సర్క్యూట్ ఫిక్స్ చేసుకో, అవుట్పుట్ లూప్ ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకొని ఇన్పుట్ లూప్ దగ్గర చెక్ చేసుకోండి. ఓకే, కాబట్టి ఇక్కడ మన రివర్స్ బయాస్ అవ్వకూడదు, ఇక్కడ ఫార్వర్డ్ బయాసే అవ్వాలి. ఓకేనా నాన్న? ఇన్పుట్ దగ్గర ఫార్వర్డ్ బయాసే అవ్వాలి, అప్పుడు కరెంట్ ముందుకెళ్తుంది. సో కరెంట్ ముందుకెళ్ళాలి అంటే ఈ కరెంట్ ఏది అట్రాక్ట్ చేయాలి? ఇక్కడ నెగిటివ్ పెడితే అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్ పెడితే రిపెల్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ పాజిటివ్ పెడితే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అని మీరు మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే సర్క్యూట్ ఎవరు కామన్ మొత్తమును ఒక వోల్టేజ్ సోర్స్ ఫిక్స్ చేసుకొని ఇంకో వోల్టేజ్ సోర్స్ ని ఈ పాజిటివ్ నెగిటివ్స్ ని మీరు వేరీ చేసుకుని చూడండి కరెంట్ ఫ్లో అవుతుందా లేదా చెక్ చేసుకోండి. కరెంట్ ఫ్లో అవుతుంది అంటే కరెక్టే. ఓకేనా? చాలా మంది ఏం చేస్తారంటే బుక్ లో ఇక్కడ పాజిటివ్ ఉంది నువ్వు నెగిటివ్ పెట్టే తప్పు అంటారు. తప్పు, అది కరెక్ట్ కాదు. మీరు ఈ వోల్టేజ్ సోర్సెస్ యొక్క డైరెక్షన్స్ ఎలాగైనా ఇవ్వండి, కరెంట్ ఫ్లో అయ్యే విధంగా ఇచ్చుకోండి. అది కాన్సెప్ట్. ఇది మీకు అర్థమైంది అంటే అన్ని అర్థమవుతాయి. ఇది అర్థం కాలేదు అంటే రేపు నేను ఇంకోలా చెప్తా, సేమ్ కాన్సెప్ట్ ఇంకోలా చెప్తా, ఇంకా సింప్లిఫై చేసి చెప్తా. ఓకేనా? ఇది క్లియర్ ఫర్ యూ, ఫర్ ఎవ్రీవన్? Okay, sir. Yes, sir. Yes, sir. So shall I conclude that topic?
రేపు మన క్యారెక్టరిస్టిక్స్ దగ్గరికి వెళ్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాసిన మ్యాటర్ మొత్తం అదేనండి. ఇక్కడ మొత్తం రాసిన మ్యాటర్ మొత్తం అదే. కరెంట్ అసలు ఎలా ఫ్లో అవుతుంది అన్నదే ఇక్కడ మొత్తం రాసిన మ్యాటర్ అన్నమాట. నేను ఇప్పుడా చెప్పింది మీకు ఏంటి అంటే ఇదిగో ఈ సర్క్యూట్ యొక్క కన్స్ట్రక్షన్. ఈ సర్క్యూట్ ఎలా మనం బయాస్ చేస్తున్నాము. ఓకేనా, ఇది నేను మీకు చెప్పింది అనమాట కాన్సెప్ట్. ఓకేనా, సో లెట్ us start. Okay, any doubts? Any doubts? No, sir. Okay, I am now concluding the topic, right? Tomorrow we shall see the characteristics of UJT.